అందుకు లోకసువార్త 23:43 అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా ప్రాంతాలలో ఉండుతావని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. దేవాది దేవునికి నాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నానండి. సమయం ఇచ్చిన దైవదాసులకు నా వందనములండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, స్తోత్రములు స్తోత్రములు దేవా. ఉదయకాల సమయంలో తండ్రి చిన్న మందగా నీ సన్నిధిలో మమ్మను చేర్చిన విధానము బట్టి స్తోత్రములు దేవా. ప్రభువా, నీ కుమారుడు ఎటు రీతిగా సిలువలో మా కొరకు తన ప్రాణమును పెట్టి ఉన్నాడు తండ్రి. అందుకు జ్ఞాపకార్థముగా తండ్రి నీ మాటలు మేము ధ్యానించుకొనుచుండగా దేవా, చెప్పిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ దీవెనలు దయచేయండి తండ్రి. ప్రభువా, జరగబోయే ఇంకా వాక్య పఠనములలో మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాను తండ్రి. ఈ సమయంలో నన్ను ఇటు రీతిగా నిలబెట్టి నీ మాటలు చెప్పే గొప్ప భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. తండ్రి, నేను చెప్పబోయే మాటలలో మీరుండండి దేవా. చెప్పే నాకు శక్తిని, ధైర్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. విన్న ప్రతి హృదయము తండ్రి నీ మాటలను భద్రపరుచుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థనను సమర్పిస్తున్నాను పరమదేవా. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు మన కొరకు మన పాపముల నిమిత్తము కలువరిలో మరణించి సిలువలో పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ఆ లేఖనము చూసినట్లయితే లూకాసు వార్త 23:43 అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను మనందరికీ బాగా పరిచయమైన మాట అండి ఇది. యేసుక్రీస్తు తనతో సిలువ వేయబడ్డ ఇద్దరు దొంగలలో ఒక దొంగకు చెప్పిన వాగ్దానం అండి ఇది. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని. ఈ మాటలోని లేదా ఈ వాగ్దానంలో ఉన్న ఒక పరమార్థాన్ని మనము జ్ఞాపకం చేసుకుందామండి. యోహాను సువార్త 3:16-17 చూసుకుందామండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిశ్చయ జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. సరిపోతుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు తనతో పాటుగా సిలువలో ఉన్న దొంగతో పలికిన మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నామండి. అయితే యేసుక్రీస్తు ఈ లోకమునకు దేనికోసం వచ్చారని ఇక్కడ లేఖనం సెలవిస్తుందండి. లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అయితే దేనికోసం వచ్చారండి? ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు దేవాది దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు ఈ లోకమునకు పంపి ఉన్నాడండి. అయితే సిలువలో ఉన్న దొంగను యేసుక్రీస్తు తీర్పు తీర్చాడా అంటే, దొంగ చేసిన నేరములను ఎత్తిపుచ్చారా అండి యేసుక్రీస్తు? నువ్వు దొంగవు, నాతో పాటు మరణమైపోతున్నావు అని పలకలేదండి ఆయన. ఎందుకంటే తీర్పు తీర్చుటకు ఆయన రాలేదు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మాత్రమే ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడండి.
దొంగ విషయంలో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు తీర్పు తీర్చలేదు, అంటే అక్కడ న్యాయ విధులను వివరింపలేదండి. ఆ దొంగ యొక్క విశ్వాసమును గ్రహించి ఆ దొంగతో వాగ్దానం చేశారండి యేసుక్రీస్తు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని. అయితే ఆఖరి క్షణంలో ఆ దొంగ తన విశ్వాసం ద్వారా నిత్య నరకాగ్నికి జారిపడిపోకుండా రక్షణ పొందాడండి. ఈ లోకంలో చూసుకున్నట్లయితే మనకున్న ఇబ్బందులు, మనకున్న బాధలు నుండి రక్షింపబడడానికి ఎన్నో ఉపాయాలు ఉంటాయి. ఎంతోమంది బంధువులు ఉంటారు. ఏదో విధం చేత మనలను ఎవరో ఒకరు ఈ లోక సమస్యల నుండి బయటపడేస్తారండి. కానీ అక్కడ రెండవ మరణము అంటే ఏంటి దేవుని వారలారా? నిత్య నరకము, నిత్య అగ్నిలో నుండి మనలను రక్షించేది కేవలము దేవుని యందున్న మన విశ్వాసము మాత్రమే దేవుని వారలారా. అక్కడ దొంగ సిలువలో వేలాడుతూ కూడా దేవునికి ఉన్న తన విశ్వాసమును బయలుపరుచుకున్నాడు, పరదైసులో చోటు సంపాదించుకున్నాడు దేవుని వారలారా. ఇంకా ముందుకు మనం వెళ్ళినట్లయితే యూదా పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనములు ఒకసారి చదువుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండిడి. లేఖనము ఇక్కడ మనకేం సెలవిస్తుందండి? యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొని ఉండిడి. ఉదాహరణకు ఒక సింహము తన ఆహారాన్ని సంపాదించాలంటే ప్రతిదినము అది వేటాడాలండి. అయితే తన యొక్క ఆహారాన్ని లేదా మరొక చిన్న జీవిని చూసినప్పుడు అది వెంటనే వెళ్ళి దాని మీద పడిపోయి తినేదండి. సరైన సమయము ఎప్పుడొస్తుంది, సరైన సమయంలో అది నాకు ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేసి మరి అది తన వేటను విసురుతుందండి తన ఆహారం కొరకు. అలాగే వేటగాడు కూడా అంతేనండి. తను వేటాడాల్సినవి దొరికినప్పటికీ కూడా ఆలోచించుకుంటూ ఏ విధంగా అవి నా చేతికి చిక్కుతాయో అని ఉపాయాలు వేసుకుంటూ కనిపెట్టుకొని కూర్చుంటాడండి వేటగాడు. చక్కటి అవకాశం దొరకగానే తన వల విసురుతాడు, పడవలసిన వేటగానికి దొరుకుతుందండి. అక్కడ వేటగానికి ఫలితం లభిస్తుంది. కంగారు పడిపోయి ముందుగానే వాటి మీద రాళ్ళు విసిరితే అవి దొరుకుతాయా అండి? దొరకవు. నిరీక్షించాలి, కనిపెట్టుకొని ఉండాలి. ఒక మంచి అవకాశం మనకి ఎప్పుడు దొరుకుతుందా అని కనిపెట్టుకుని ఉంటే ఆ వేటగాడికి ఫలితం ఉంటుందండి, లేదంటే ఫలితం ఉండదు. ఇక్కడ యేసుక్రీస్తు కనికరము మన మీదకి ఎప్పుడు వస్తుందా అని కనిపెట్టుకొని ఉండాలండి. దేనికోసము? ఆయన మనలను ఎటువంటి పరిస్థితిలో ఉంటే ఆయన నన్ను కనికరిస్తాడు, నేను ఆయన ఏ విధంగా కనిపెట్టుకొని ఉండాలి అని మనము ఎదురు చూడాలండి. ఒక చిన్న అవకాశం దొరికింది మనకి, ఆ చిన్న అవకాశంతో మన మీద దేవుని కృప ఉంటుంది అనగానే మనం ఆ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టుకోకూడదు దేవుని వారలారా. అటువంటి అవకాశాలు మనకు
దొరకవండి, మనమే సంపాదించుకోవాలి. దేనికోసం? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవాలంటే మనము ఎలాంటి కష్టము పడవసరం లేదండి. నామకార్థ భక్తునిగా జీవిస్తే సరిపోతుంది. కానీ యేసుక్రీస్తుతో పాటు నిత్య రాజ్యంలో మనము ఉండాలి అంటే ఈ లోకంలో ఆయన కనికరము మన మీద ఉండగలిగే చిన్న చిన్న అవకాశాలు లేదా పెద్ద పెద్ద అవకాశాలు మనకు దొరికినప్పుడు దేవుని వారలారా వాటిని సరైన పద్ధతిలో మనకు అనుగుణంగా మార్చుకుని దేవునికి మహిమకరంగా వాటిని ఉపయోగించుకోవాలండి. ఇక్కడ ఈ దొంగను మనం చూసినట్లయితే తనకు ఒక అవకాశం ఉన్నది, అక్కడ తనకి ఇంకా సమయం ఉన్నది. కాబట్టి తన విశ్వాసమును బయలుపరుచుకొని యేసుక్రీస్తు ద్వారా వాగ్దానము పొంది ఉన్నాడండి. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అనే మాటను ఆ దొంగ పొందగలిగాడండి. అయితే ఆ అవకాశాన్ని మనందరికీ తెలుసు. ఆ మాటను మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి చూసుకుందాం. వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. ఒకసారి ఇక్కడ ఆగుదామండి. యేసుక్రీస్తుతో పాటు 2 దొంగలు సిలువ వేయబడ్డారని మనకు తెలుసు. అయితే ఒక దొంగ ఆయనను దూషించాడు, తనకున్న అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్నాడండి. కాబట్టి నిత్య నరకాగ్నికి జారి పడిపోయాడు ఆ దొంగ. కానీ రెండవ దొంగ మనం చూసినట్లయితే 40వ వచనము, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని చెప్పాను. సరిపోతుందండి. ఇక్కడ రెండవ దొంగ మాత్రం తనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడండి. తనకింకా సమయం లేదు, సిలువ వేసేశారు, మరణిస్తాడు. 2 దొంగలు మరణిస్తారు. అయితే ఒక దొంగ దూషించాడు, యేసుక్రీస్తుని దూషించాడు, తన సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. అయితే రెండవ దొంగ యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొని ఉన్నాడండి. కనిపెట్టుకొని ఉండి తన విశ్వాసాన్ని ఈ విధంగా బయలుపరిచాడండి. అదేంటంటే మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, మనము చేసిన పాపానికి ఈ శిక్ష మనకు తగినదే, కానీ యేసుక్రీస్తు ఏ పాపము ఎరుగనివాడు అన్న ఒక చిన్న మాటతో ఆ దొంగ తన యొక్క విశ్వాసాన్ని బయలుపరుచుకొని యేసుక్రీస్తు వద్ద కనికరము పొందగలిగాడండి. అయితే దేవుని వారలారా ఇక్కడ ఆలోచించినట్లయితే దొంగ కదా, పాపి కదా అని దేవుడు తీర్పు తీర్చలేదు. కాబట్టి నేను దొంగని కాదు, పాపిని కాదు, నాలో ఏ పాపము లేదని, దేవుని యందు విశ్వాసము ఉన్నది అని మనం అనుకుంటున్నామేమో. దేవుని వారలారా, నీవు దొంగవి కాకపోయినా, నీలో పాపము లేకపోయినా మనలో ఉండాల్సింది ఏంటి దేవుని వారలారా? పాపం లేకపోతే సరిపోతుందా నిత్య రాజ్యానికి చేరడానికి? ఏ పాపము లేదు మన హృదయంలో, ఏ కపటము లేదు, మనలో ఏ దోషము లేదు. అయితే దేవుని వారలారా, పరలోక రాజ్యానికి సరిపోతుందా దేవుని వారలారా? దేవుని రాజ్యాన్ని చేరుకోవాలంటే మనలో ఉండాల్సింది దేవుని యందు విశ్వాసం అండి. ఆయన కొరకు మనం నిరీక్షించాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, దేవుని మాటలను నెమరు వేసుకుంటూ ఉండాలి. దేవుని వారలారా,
దొంగకు దొరికిన సందర్భం సమయం నాకు వస్తుందిలే. ఆఖరి క్షణంలో దొంగ ఆఖరి క్షణంలోనే రక్షింపబడ్డాడు కదా దేవుని వాళ్ళారా. అయితే మనందరము కూడా మన ఆరోగ్యం పాడైపోయినప్పుడు, మన ఆరోగ్యం బాగా క్షీణించిపోయి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు దేవునిని గుర్తు చేసుకుందామని అనుకుంటున్నామా దేవుని వాళ్ళారా? ఆలోచించాలి. అయితే అటువంటి పరిస్థితిలో ఎవరికి తెలుసు మనం దేవునిని అడగగలమో లేదో? మన స్థితి ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు కదా దేవుని వాళ్ళారా. దొంగలాంటి స్థితి లేదంటే ఒక రోగి స్థితి మనకు వచ్చిందంటే ఖచ్చితంగా మనము దేవునిని గోజాడతాము, దేవునిని ప్రార్థిస్తాము. ఒకవేళ అటువంటి స్థితి మనలో లేకపోతే నిత్య నరకాగ్నికి జారిపోతాం దేవుని వాళ్ళారా. కాబట్టి నీకున్న సమయంలోనే, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే దేవునిని ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. ఆయన యందు విశ్వాసాన్ని ఇంకను బలపరుచుకోవాలి దేవుని వాళ్ళారా. ఆయన ప్రేమ కొరకు కనిపెట్టుకొని నిరీక్షణతో ఉండాలి దేవుని వాళ్ళారా. ఇది ఈ క్షణమే ఆఖరి క్షణము. క్రీస్తు మనందరము దేవాలయంలో కూర్చొని ఉన్నాము. ఇదే ఆఖరి క్షణము. రాబోవు క్షణాలు, రాబోవు గడియలు ఏ విధంగా ఉంటాయో మనలో ఎవ్వరికీ తెలియదు దేవుని వాళ్ళారు. ఈ సమయాన్ని యేసుక్రీస్తు రావచ్చు, మనందరము కొనిపోబడవచ్చు. అట్టి విధంగా మనకున్న సమయాన్ని, మనకున్న గడియలే ఆఖరి క్షణాలు అని మనం నిత్యము మన హృదయంలో ఒక భయం ఉండాలి దేవుని వాళ్ళారా. యేసుక్రీస్తు తన రెండవ రాకడలో వచ్చేస్తే అయ్యో నేను నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాను కదా, ధనవంతుడు బాధపడుతున్నట్టు నేను బాధపడతానేమో అనుకుంటూ నిత్యము మనము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి దేవుని వాళ్ళారా. మన మధ్య ఎన్నో గొప్ప గొప్ప మాటలు ప్రకటింపబడుతున్నాయి. అందును బట్టి మనము చాలా ధన్యులము దేవుని వాళ్ళారు. ఎవరికి లేని, ఎందరికో లేని గొప్ప మాటలు మన మధ్య ప్రకటింపబడుతున్నాయి. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. వాటిని నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ మనము ఏం చేసిన వారం అవుతామంటే యేసుక్రీస్తును మరలా హింసించిన వారము. మనమే మన చేతులతో ఆయనను కొరడాలతో కొట్టిన వారం అవుతాము. మనమే ఆయన పక్కలో బల్లెము గుచ్చిన వారం అవుతాము దేవుని వాళ్ళారా. కాబట్టి మనకున్న సమయంలోనే వాక్య ప్రకారం నడుచుకోవాలి, నిత్య రాజ్యానికి చేరేలా పాటుపడాలి దేవుని వాళ్ళారా. ఆ దొంగ వలె మనము కూడా యేసుక్రీస్తును కనికరం కొరకు కనిపెట్టుకుంటూ తగిన సమయంలో ఆయన యందు విశ్వాసమును బయలుపరుచుకొని నిత్య రాజ్యానికి మీరందరూ చేరుకోవాలని కోరుకుంటున్నాను దేవుని వాళ్ళారా. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.